కొంతమంది ముస్లిం యువతకి ఈ మధ్యన సోషల్ మీడియాలో వాళ్ళ ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్నారు. తప్పులేదు, అది బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఎలాంటిదంటే ప్రతి ఇన్సిడెంట్లో ముస్లిం అని లాగుతారు, అందులో ఇక్కడ ఏదైనా మర్డర్ జరిగిందంటే కనుక అందులో ముస్లిం అయితే చాలు మొత్తం సమాజాన్ని చేస్తారు. ఖచ్చితంగా సమాజాన్ని ఎవరు చేయట్లా. అలాగని హిందూ సమాజం మొత్తాన్ని మీరు కూడా దూషించక్కర్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటి, మీ దగ్గర ఉన్న అసాంఘిక శక్తిని మీరు దూరం పెడతారా లేదా అన్నటువంటిది, తప్పు చేసిన వాడిని సమర్థిస్తారా అన్నటువంటిది. ఇప్పుడు ఎడవడో అబూబకర్ అనేటటువంటి వాడు ఎక్కడెక్కడో బాంబులు పేల్చి ఇక్కడికి వచ్చి పేరు మార్చుకుని స్థిరపడ్డాడు. వాడు ఇప్పుడు పట్టుకుంటే దొరికాడు. ఇప్పుడు వాడిని తీవ్రవాది అంటారా లేదా? వాడు డైరెక్ట్గా చెప్తాడు 1000 మందిని తయారు చేసేసి దేశంలో అల్లకల్లోలం చేద్దామని చూశాడట. వాడికి ఓపిక లేదట, వాడికి బాంబులు తయారు చేయడం కూడా వచ్చు. శిక్షణ ఇద్దామంటే కుర్రోళ్ళు దొరకలేదట. పోలీసులకు ఆ మొక్క చెప్పాడు, కానీ ఎంతమందిని తయారు చేశాడో తెలియదు. ఎంతమందిని తయారు చేశాడో తెలియదు వాడిని. కాబట్టి ఆ తయారైన ప్రతి ఒక్కడు కూడా దేశానికి వ్యతిరేకగా, దేశద్రోహే కదా. అట్లాగే ఇప్పుడు బయటపడ్డటువంటి మరొక ఉదంతం ఏంటయ్యా అంటే జమాలుద్దీన్ ఎవడైతే అక్కడ మొన్న దొరికాడో 500 కోట్ల రూపాయలు మత మార్పిడి చేయడానికి దొరికాడు. వాడి దగ్గర 1000 మందికి డబ్బులు ఇచ్చాడట వీడు. 1000 మంది అబ్బాయిలకి అమ్మాయిల్ని ట్రాప్ చేయమని చెప్పి. అంటే వీడు ఎంత కుట్ర పన్నుతున్నాడు, పర్టికులర్గా హిందువుల మీద ఎట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి.